జూబ్లీస్ హాట్ టాపిక్ ప్రజెంట్. ఏం జరగబోతుంది జూబ్లీస్ లా, ఎవరు గెలవబోతున్నారు జూబ్లీస్ లా, ఇది పెద్ద చర్చ రోజు వార్తలు వస్తూనే ఉంటాయి. ఎలక్షన్ అయిపోయి నవంబర్ 11 దాకా చదువుతాం. ఇగో ఇది జనం మాటట. జూబ్లీస్ బీఆర్ఎస్ అట. ఉప ఎన్నికల్లో గులాబీ గెలుపు తథ్యమట. 50.6% ప్రజల మద్దతుతో కారు ముందంజుందట. 63.5% మంది కేసీఆర్ కే మద్దతు అంటున్న మహిళలట. ఇంకేం రాసిరు? అంతేనా? బీఆర్ఎస్ అంతే. కాంగ్రెస్ కు 40.8%, బీజేపీకి 8.4%, ఇతరులు 0.2% అట. అయితే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు 9.8 రెట్లు ఓట్లు ఎక్కువ శాతం వస్తా ఉన్నాయి. టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకు గులాబీ అయితే మొగ్గు చూపుతున్నారు. పోటీలో ఏమాత్రం ప్రభావం చూపని బీజేపీ కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ సంస్థ సర్వేలో వెల్లడి. కోడ్మో కనెక్టింగ్ అట. సర్వేలను కార్దే జోర్ అని రాశారు. అయితే ఆడబిడ్డల మద్దతు బీఆర్ఎస్ కానీ ఇక్కడ వేసిన మహిళల మద్దతు ఎట్టుందంటే 63.5% మంది మహిళలు బీఆర్ఎస్ కి వేస్తారు. పురుషులు 47.3% అట. కాంగ్రెస్ కు వచ్చేసి 29.7% మహిళలు, 43% పురుషులట. అంటే మనోళ్ళు పొలగాలు బాగా తాగుతారు అని చెప్తారుగా. మనోళ్ళకి రేవంత్ అన్న వైన్ షాప్ రేటు పెంచిండు. ఇప్పుడు వాళ్ళందరూ 43% మంది రేవంత్ రెడ్డి వైన్ షాపులు వేరు కావాలి, ఇంకా దాపాలి, ఇంకా చంపాలి, మా భార్య పిల్లలు విధవరాలు అయ్యి ఆగమైపోవాలని కోరుకుంటూ లెక్క గిద్దున్నట. బీజేపీ అయితే మాత్రమే పోటీ. వాళ్ళు ఏం చెప్తారు సార్, మా వాళ్ళు మేమే గెలుస్తున్నాం, రేపు మేమే గెలుస్తున్నాం, జూబ్లీస్ లో గెలిచేస్తాం. ఏడా పేపర్లో గెలుస్తాం, గ్రౌండ్ లో గెలవం. ఎట్లా గెలుస్తాం? పని చేస్తే గెలుస్తాం, తిని పంట గెలుస్తాం. ఇప్పుడు ఇదేదో కేకే సరే అంటే కొంచెం సంచలనమైన పోల్స్ ఇస్తాడు. ఎప్పుడైనా సంచలనం ఆయన చేసిన. సో మరి ఆయన గారు చెప్తున్నారు, మరి అది ఎంతవరకు నిజమో ఏం కాదో చూద్దాం. 11 నాడు ఓటు అవుతుంది, 14 తారీఖు తేలిపోతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దొంగ ఓట్ల పంచాయతీని హైకోర్టు పట్టించుకోలే, ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. తద్వారా ఈ దొంగ ఓట్లు ఎవరికి వాడతాయి, ఎవరికి గెలుస్తాడు. ఆ దొంగ ఓట్లు దొంగలు నిమ్మపచ్చ ఎన్ని తయారు. మీరు ఎవరికన్నా నిమ్మకాయల దందా ఉందా మీకు? ప్లీజ్ ఎవరికన్నా నిమ్మకాయల దందా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మంచి బిజినెస్ చెప్తాను, నాకు షేర్ ఇవ్వాలి, మరి నాకు పర్సెంటేజ్ చేయాలిగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిమ్మకాయలు నవంబర్ 11 తారీఖు నాడు జూబ్లీస్ అమ్ముకుంటూ కోటి సంపాదిస్తారు. 35,000 దొంగ ఓట్లకు కావాలి నిమ్మకాయలు. ఒక్కోడు పూస్తూనే ఉంటాడు, కొత్త ఓటు వేస్తూనే ఉంటాడు, అంత నడుస్తుంది. ఆ రోజు మరి అక్కడ బిజినెస్ ఉంటే పోరి. ఇంకోటి, జూబ్లీస్ బరిలో ఫార్మా రైతులుట. కాంగ్రెస్ నమ్మక ద్రోహాన్ని ఎండగట్టేందుకు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రైతులట. ఉప ఎన్నికల్లో రైతులు పోటీకి సిద్ధమవుతారు. నామినేషన్ కు అధికారుల అడ్డంకులట. ఎట్టకేలకు నమస్తే తెలంగాణ చొరవతో దిగొచ్చిన ఆర్డీఓ శనివారం 12 మందికి సర్టిఫై కాపీలు జారీ. రైతు బంధు ఇస్తా, రెండమ్మా ఏది మరి ఏ అయితే కానీ నామినేషన్ ఎత్తుట. నిరుద్యోగులు వేసిరు. అస్మా అనే ఒక అమ్మాయి వేసిరు. ఇక నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు, జీతాలు రానులు అందరూ వేస్తూనే ఉంటారు. మీరు రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చినాక కదా. నిరుద్యోగుల తడాకా చూపుతాం. కాంగ్రెస్ మోసంపై జూబ్లీస్ లో పోటీ. నామినేషన్ వేసిన గ్రూప్ 1 అభ్యర్థి అస్మా. నమస్తే తెలంగాణ మెయిన్ పేపర్కి ఎక్కింది. అలా నమస్తే తెలంగాణ మెయిన్ పేపర్కి ఎక్కింది. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన అమ్మాయికి నిరుద్యోగిగా ఉన్నది. ఒక ముస్లిం మహిళ ఉండి కూడా ప్రజల్లోకి వచ్చి ధైర్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని మహబూబ్ నగర్ బిడ్డ నల్లమల్ల పులింటగా అదే మహబూబ్ నగర్ నుంచి వచ్చిన బిడ్డ అస్మా పోటీ చేస్తా ఉంది. ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ గా ఉన్నది. సో మరి ఆమెకు మహేష్ గారిసే రాజకీయాలకు అతీతంగా బరాబర్గా బాజాబ్తా మద్దతు ఇస్తా ఉన్నా. మనస్ఫూర్తిగా చెప్తున్నా. కొందరు బ్రోకర్ గాల ఛానల్ కాడికి పోయి వీడియోలు చేస్తున్నారు కాబట్టి నేను లైట్ తీసుకున్నాను అంతే. మళ్ళీ గారు ఎంగిల్ మెత్తుకుంటే తినే ఛానల్లో మీ వీడియోలు వస్తున్నాయి కాబట్టి నేను లైట్ తీసుకున్నా. కానీ భారతదేశంలో సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది. నెక్స్ట్ చివరి తేదీ వరకు మరికొందరు బరిలో నిలుస్తారని వెల్లడి. నిలబడాలి, కలవడాలి, కొట్లాడాలి. సావడం కాదు, అవుతాడు చంపాలి. తెలంగాణ ఉద్యమంలో మన ఉద్యమకారులు సాగు నేర్పిరు. ఇప్పుడు మన సంబరం నేర్పాలి. ఓటుతో చంపాలి నాయకుల్ని. అది ఏ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా మన డెవలప్మెంట్ మన అదే మార్గం మనకున్నది.
నిరుద్యోగులు రైతులు అందరూ పోటీ చేస్తాడు.